అండి, మీలో ఎంతమంది కొత్తిమీర లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. ఈ రోజు నేను నా స్టైల్లో 2 నెలల నిలువ ఉండేలాగా ఎమ్మీగా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపు తింటే ఆహా, ఇది కదా రుచి అనిపిస్తుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీరు కూడా లేట్ చేయకుండా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు కొత్తిమీరని మగ్గించుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండీ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ నూనె వేడెక్కాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి వెంటనే కలిపేసుకోవాలి అడుగు నుంచి పైకి, లేదంటే మాడిపోతుంది. మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టడం వల్ల ఆ ఆవిరి పడి చక్కగా మగ్గుతుంది అన్నమాట కొత్తిమీర. మూత పెట్టి మగ్గించుకోండి. చూసారా, మగ్గిన తర్వాత తగ్గిపోయింది. ఇందాక బూలుముక్కుడు నిండా ఉంది, ఇప్పుడు అడుక్కు అయిపోయింది. చాలా తగ్గిపోతుంది మగ్గిన తర్వాత. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసి దీంట్లోనే చింతపండు పులుసు మనం ఉడికించుకుందాం. ఈ చింతపండు 100 గ్రాములు ఉంటుంది కొలత ప్రకారం. అయితే ఆ చింతపండుని నేను వేడి నీటిలో నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందు. దాని నుంచి తీసిన గుజ్జు ఇప్పుడు మనం ఉడికించుకోవాలి. మనం పులిహోరకి ఎలా అయితే ఉడికించుకుంటామో దగ్గరగా అలా ఉడికించుకోవాలి. చూసారు కదా, నీరు మొత్తం పోయి చిక్కబడిపోయింది, దగ్గరగా అయిపోయింది కదా. ఇలా అయిందంటే సరిపోతుంది, మనకి అయిపోయినట్టే. ఇంక మనం దించేసుకుందాం. ఇప్పుడు ఆవాలు మెంతులు వేయించుకుందాం. డ్రై రోస్టే చేసుకోవాలి, నూనె అక్కర్లేదు, డ్రైగానే వేయించుకోవాలి. 1 చెంచా మెంతులు, 2 చెంచాలు ఆవాలు, వీటిని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న కొత్తిమీరకి ఈ ఆవాలు మెంతులు సరిపోతాయి, ఇంకా ఎక్కువైతే చేదు వచ్చేస్తుంది. మీరు తీసుకున్న కొత్తిమీరని బట్టి ఈ ఆవాలు మెంతులు అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇవన్నీ చల్లారేలోపు ఇంగువ నూనె కూడా కాచేసుకుందాం. ఇంగువ నూనె కూడా చల్లారాలి కాబట్టి అన్నీ ఒకేసారి చల్లారుతాయి. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ వేరుశనగ నూనె తీసుకున్నాను. ఇది బాగా కాగిన తర్వాత 1 చెంచా ఆవాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ వేసి చల్లారనివ్వాలి. ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు, వాటిని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి చల్లారిన తర్వాత. అన్నీ చల్లారిపోయాయి. ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇందాక వేయించి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ గ్లాస్తో 1 గ్లాస్ నిండా కారం, అలాగే మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి, 1/2 గ్లాసు ఉప్పు, వీటన్నిటిని కలిసే వరకు బాగా కలుపుకోవాలి. నాకు కారం సరిపోలేదనిపిస్తుంది, అందుకని ఇంకో హాఫ్ గ్లాస్ వేస్తున్నాను.
అన్నీ కలిపేసుకున్నాం కదా, ఇందాక మనం కాచి పెట్టుకుని ఇంగు నూనె కూడా పోసేసుకుందాం. రేపటికి ఉప్పు కరిగి నూనె పైకి తేరుతుంది. ఒకవేళ సరిపోకపోతే కొంచెం కాచి పోసుకోండి. చూసారు కదా ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళకి ఊరగాయలు ఎలా చేయాలో తెలియదు కదా, అలాంటి వాళ్ళకి ఈ పచ్చడి పర్ఫెక్ట్ అన్నమాట. నేను చెప్పినట్లు యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి, తప్పకుండా సూపర్గా వస్తుంది. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.